శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్లు సమాజంలో ఏది మంచి ఏది చెడు అని పిల్లలకు వివరించి చెప్పే ఉపాధ్యాయుడే బోల్తా పడ్డాడు. అధిక వడ్డీకి ఆశపడి అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. ఆన్లైన్ మోసాలపై బాగానే అవగాహన ఉన్న ఆ టీచర్ అదే ఆన్లైన్ వ్యసనంతో కేటుగాళ్ల బుట్టలో పడ్డాడు. వారు చెప్పినట్లు చేసి డబ్బులు వదిలించుకున్నా కళ్ళు తెరవకుండా అప్పు చేసి మరీ అధిక లాభాలు పొందాలని ఆరాటపడ్డాడు. అదృష్టం కొద్దీ బంధువులెవరూ అప్పు ఇవ్వకపోవడంతో గుడ్డి కన్నా మెల్ల నయమన్నట్లు పెద్ద మోస నుంచి తప్పించుకోగలిగాడు. సైబర్ నేరగాళ్లు, స్కామర్ల వలకు విద్యావంతులు, ఉద్యోగులే ఎక్కువగా చిక్కుతున్నారు. చదువుకుని అన్ని విషయాలపై అవగాహన ఉన్నవాళ్లే ఎక్కువగా మోసపోతున్నారు. ఆన్లైన్పై కాస్త పట్టుండి సోషల్ మీడియా అకౌంట్లలో యాక్టివ్గా ఉండేవారిని కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వీరి అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని బురిడి కొట్టిస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చేయడమేగాక అప్పులు చేయించి మరీ దోచుకుంటున్నారు. అనంతపురానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు బడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఫేస్బుక్ చూడడం ఆ టీచర్ కలవాటు. అక్కడ వచ్చే పోస్టులకు రిప్లైలు ఇవ్వడం, లైక్లు కొట్టడం అతని సరదా. దీన్ని పసిగట్టిన సైబర్ కేటుగాళ్లు ఆ టీచర్కు గాలం వేశారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడం ఎలా అనే షేర్ మార్కెట్ లింకు అతనికి ఫేస్బుక్లో కనిపించింది. వెంటనే అత్యాశతో ఆ లింక్ ఓపెన్ చేశాడు. అక్కడ చూపించిన సూచనల ఆధారంగా IIFL అనే మార్కెటింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే, వెంటనే ఆ టీచర్ను ఓ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు సైబర్ నేరగాళ్లు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగానే అప్పటికే అందులో ఉన్న సైబర్ ముఠా సభ్యులు తమకు అధిక లాభాలు వచ్చాయంటూ మోసపూరిత చర్చ మొదలుపెట్టారు. టీచర్ను ఊరించే విధంగా చాటింగ్ చేయడంతో అప్పుడప్పుడు వారితో కొంత మాటలు కలిపాడు. తనకు వచ్చిన సందేహాలు తీర్చుకుంటూ వారితో పాటు కలిసిపోయాడు. వారు చెప్పినట్లే తొలుత 80,000 పెట్టుబడిగా పెట్టగా భారీగా లాభం చూపించారు. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించడంతో అత్యాశకు పోయిన టీచర్ విడతల వారీగా ఏకంగా 28,70,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. అతను పెట్టిన పెట్టుబడికి 3,69,00,000 రూపాయలు లాభం వచ్చినట్లు మెసేజ్ రావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చాయని ఆశపడి ఆ డబ్బంతా డ్రా చేసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా ఆ డబ్బు తీసుకోవడం కుదరలేదు. దీంతో ఆన్లైన్ ద్వారా యాప్ నిర్వాహకులను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు మరో ఎత్తు వేశారు. ఈ డబ్బు తీసుకోవాలంటే మీరు కేంద్రానికి పన్నుల కింద 72 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు. అప్పటికీ వారి మోసాన్ని గుర్తించలేకపోయిన ఆ టీచర్ వాళ్లు చెప్పినట్లుగానే 72 లక్షలు కట్టేందుకు సిద్ధమయ్యాడు. తన వద్ద అంత సొమ్ములు లేకపోవడంతో తెలిసిన వారందరినీ అప్పుగా అడిగాడు. బంధువుల వద్ద చేయి చాచాడు. కాని ఎవరూ అంత సొమ్ములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో మళ్లీ ఆన్లైన్లో మోసగాళ్లని సంప్రదించాడు. తనకు వచ్చిన లాభంలో నుంచి 72 లక్షలు మినహాయించుకుని మిగిలిన సొమ్ము ఇవ్వాలని కోరగా వాళ్లు అతన్ని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. అప్పటికి గాని తాను మోసపోయానని గ్రహించలేకపోయిన టీచర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ షేర్లలో అమౌంట్ పెడితే అధిక లాభాలు పొందవచ్చు అనే ఒక లింకు వస్తుంది. అతను ఆ లింకు ఓపెన్ చేస్తాడు. ఆ లింకు ఓపెన్ చేస్తేనే ఒక వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోతాడు. ఆ గ్రూప్లో కొన్ని ట్రాన్సాక్షన్ జరుపుతుంటారు. అంటే ఆ గ్రూప్లో మెంబర్స్ అంత క్రియేటివిటీ. ఈరోజు కొద్ది షేర్లో పెడితే మరుసటి రోజుకి అధిక లాభాలు పొందవచ్చు అని యాడ్స్ మరియు అట్లా పొందినట్లుగా క్రియేట్ చేసుకోవడము, అవన్నీ 2 days అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతను కూడా దానికి అట్రాక్ట్ అవుతాడు. ఇతను నేను అమౌంట్ పెడతా అని చెప్పేసి 28,70,000 పెట్టాడు. ఈ షేర్ వాల్యూ ఎంత చూపిస్తుందంటే దగ్గర 3,69,00,000 చూపిస్తుంది. ఇతను ఏం చేశాడు, సరే నేను విత్డ్రాల్ చేసుకునే పోతాడు అమౌంట్. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దానికి 20% ట్యాక్స్ కట్టాలంటారు. మరి ఆ 72 లక్షలు కడితే మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటాడు. ఇది నాకు దగ్గర అంత డబ్బు లేదు, మీరే నా యొక్క షేర్లో పట్టుకోండి, మిగతా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి అంటాడు. అంటే అట్లా కుదరదు, మీరు కట్టాల్సిందని చెప్పేస్తే ఇతనికి ఎంత ఒత్తిడి పెట్టినా వాళ్ళు చేయకపోగా ఇతన్ని ఆ యాప్ని క్లోజ్ చేస్తారు. మోసపోయిన సంగతి తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తాడు, కంప్లైంట్.
అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్న టీచర్ తనలాగా మరెవ్వరూ మోసపోకూడదని పోలీసులను వేడుకున్నాడు. కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా ఈ లింకులు విదేశాల వరకు ఉండడంతో కొంచెం కష్టమవుతోంది.